హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయతో వెరైటీగా పల్లి కారం అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిద్దామని వీడియో చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దొండకాయ కర్రీస్, దొండకాయ పచ్చళ్ళు తిని తిని బోర్ కొట్టేసింది కదా. ఈరోజు మనం దొండకాయతో ఇలా పల్లి కారం అనేది చేసేసుకుందాం. మనకి ఈ దొండకాయ పల్లి కారం అనేది 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీకు రసం కానీ, సాంబార్ కానీ, చారు కానీ దేనికైనా సరే పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పాలి. మీకు వేడి వేడి అన్నంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. మెతుకు కూడా మిగిల్చుకుని మొత్తం ఉడ్చేస్తారండి ప్లేట్ మొత్తం. అంత రుచిగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవారైనా ఎవరికైనా నచ్చుతుంది. పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇక చెప్పనవసరం లేదనమాట. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ దొండకాయ పల్లి కారం అనేది మనకి ఆయిల్ అస్సలు పేర్చుకోకుండా టేస్టీగా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని ముందుగానే వెడల్పుగా ఇలా మందంగా ఉన్న బౌల్ అనేది తీసుకోండి. ఈ బౌల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పల్లీలు, అలాగే ఒక 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి తీసుకున్నానండి. మీకు అదే స్పూన్లో చెప్పాలంటే పచ్చిశనగపప్పు వచ్చి ఒక 3 టీ స్పూన్లు, మినపగుళ్ళు వచ్చి ఒక 2 టీ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇవి తీసుకొని ఈ కళాయిలో వేసేసుకొని ఒక గరిటెతో ఇలా చక్కగా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి దోరగా వస్తాయి. అలాగే టేస్ట్, అరోమా అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే మనకి మాడిపోయే అవకాశం ఉందండి. చూడండి, ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని దింపేసి చల్లారి పెట్టుకుందాం. నేనైతే 1/2 కిలో వరకు దొండకాయ ముక్కలు అనేవి తీసుకున్నానండి. ఈ దొండకాయలని ఇదిగోండి ఇలా పొడవుగా చీల్చుకోవాలన్నమాట. మనకి ఒక దొండకాయని ఒక 6 పీసుల కింద చేసుకుంటే సరిపోతుంది. పల్చగా చూసారుగా దొండకాయ ముక్కలు అనేది ఎంత పల్చగా వచ్చాయి. ఇదిగోండి ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఒక 200 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేయండి. ఇక్కడే చిన్న టిప్ అండి. ఈ ఆయిల్ మొత్తం మనకు అస్సలు పీల్చుకోకుండా మనం వేసిన ఆయిల్ ఎలా ఉంది అలాగే ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ముందుగా ఆయిల్ మనం కళాయిలో వేసేస్తాం కదా, ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. మరీ పొగలు వచ్చేటట్టు కాదు, బాగా హీట్ అవనిచ్చి ఈ పలుచగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా అంటే సగం వరకు వేయండి. రెండు విధాలుగా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసేసి వీటిని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. మనకి బాగా కాగిన ఆయిల్లో దొండకాయ ముక్కలు వేసినప్పుడు అవి ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. మనం ఆయిల్ కాగకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేస్తే ఆయిల్ అంతా కూడా దొండకాయ ముక్కలు పీల్చేస్తాయి అన్నమాట. అలాగే రెండో టిప్ వచ్చేసి చాలామంది పసుపు, ఉప్పు వేస్తుంటారు ముక్కలు వేయించేటప్పుడు, కానీ అస్సలు చేయొద్దండి. అలా చేయడం వల్ల ఆయిల్ మొత్తం కూడా పీల్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పుని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఇందులో మీరు ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు, లేదా కారం అయినా సరే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కూర కారం తీసుకున్నానండి. కూర కారం వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు కూర కారం ఇష్టం లేకపోతే ఎండుమిర్చితో అయినా సరే మీరు ఈ పౌడర్ అనేది చేసుకోవచ్చు. ఇందులోనే పసుపు వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే పచ్చి ధనియాలు ఉంటాయి కదండి మన దగ్గర, ఆ పచ్చి ధనియాలు వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎలాగో మిక్సీ పడుతున్నాం కాబట్టి ఇందులో గల్లులుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. లేదా మనకి ఈ కర్రీకి ఎంత ఉప్పు అయితే పడుతుందో చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఇలా మిక్సీ పట్టేయండి. పల్లి కారం అనేది మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కారాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు అనేవి ఎంతవరకు వేగినాయో చూసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది మనం ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది, మీకు చూపిస్తాను నేను. దొండకాయ ముక్కలు అయితే మనకి ఇలా దోరగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా దోరగా ఫ్రై అయిన ఈ దొండకాయ ముక్కల్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఆయిల్ అస్సలు రాకోకుండా ఇలా పక్కకి వంపి ఈ దొండకాయ ముక్కలన్నిటినీ కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసేయండి.
ఈ మిగిలిన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాం. చూసారా మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. మనకి దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ చిన్న టిప్ అనేది మీరు ట్రై చేశారంటే మనకి ఆయిల్ అస్సలు పీల్చదు, ప్లస్ మనకి మనం వేసిన దొండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఈ దొండకాయ ముక్కలు తీసేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన దొండకాయ ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని ఇలా వదిలేసి ఇప్పుడు చూడండి మీకు ఈ ఫ్రై అయిన దొండకాయ ముక్కలను చూపిస్తాను. చూసారా చక్కగా ఇలా కరకరలాడుతూ, అంటే మరీ ఎక్కువ కరకరలాడుతూ కాదండి, ఇలా మనకి దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి చూడండి. వీటిని కూడా తీసేసి మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి వేస్తాం. వీటిని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చూసారా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకి ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం కొంచెం తీసేసుకోండి. మీకు ఇంత ఆయిల్ వద్దు అంటే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకొని, ఎండుమిర్చిని ఒక 4 ఇలా కట్ చేసి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మనకి పల్లీలు అనేవి దోరగా వేగాలన్నమాట. ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని గుండ్రంగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా దోరగా వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుందాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ లాగించేస్తారు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఈ పోపు ఈ దొండకాయ ముక్కలకు పట్టేటట్టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టాస్ చేయండి. ఇక్కడే ఒక చిన్న టిప్ అండి, మనం ఇలా దొండకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి దొండకాయ ముక్కలు ఎక్కడన్నా పచ్చిగా ఉన్నట్లయితే ఆ పచ్చి వాసన అనేది పోయి చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకి ఈ దొండకాయ పల్లి కారం అనేది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ముందుగా పట్టుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి గరిటె పెట్టి కలుపుకుంటూ ఈ కారం మొత్తం కూడా ఈ దొండకాయకి ఈ పోపుకి పట్టేటట్టు ఇలా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మరలా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుని ఇలా 2 సార్లు కనుక మీరు చేశారంటే దొండకాయలకి చక్కగా ఈ కారం అనేది పట్టి మనకి చాలా రుచిగా తయారవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఈ కర్రీని ఇలా వదిలేయండి. చక్కగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి ఈ దొండకాయ పల్లి కారం అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత దింపి కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే, ఈరోజు కూడా దొండకాయ కూరేనా మమ్మీ అనేవారికి ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. దొండకాయ పల్లి కారం చేసి పెట్టవా అని అడుగుతారనమాట. అంత రుచిగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి అయితే చెప్పనవసరం లేదు, బాక్సులు ఒక్క మెతుకు కూడా లేకోకుండా మొత్తం తినేస్తారు. అంత ఇష్టంగా లాగించేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే దొండకాయ అనుకోకుండా, ఎప్పుడు దొండకాయ అన్నా సరే దొండకాయ